హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఫిల్మాస్టిక్ 4. ఈ రోజు మన వీడియో టాపిక్ లార్డ్ శివ వర్సెస్ థోర్. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక 2 పాయింట్స్ అయితే క్లియర్ చేయాలి. ఫస్ట్ వన్, ఈ ఫైట్ సీన్ నా ఇమాజినేషన్ ఆర్ క్రియేషన్ ఏం కాదు. దీన్ని అఫీషియల్ గా మార్వెల్ వాళ్ళు రిలీజ్ చేసిన థార్ ఇష్యూ నెంబర్ 301 అనే కామిక్ లో జరిగింది. సెకండ్ వన్, ఈ స్టోరీ లైన్ మాత్రం థార్ రాగ్నరాక్ మూవీ రేంజ్ లో ఉండబోతుంది. సో ఎక్కడ మిస్ చేయకుండా వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి. అండ్ వీడియో నచ్చితే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. అసలు ఈ 2 మోస్ట్ పవర్ఫుల్ గాడ్స్ ఎందుకు ఫైట్ చేసుకున్నారో తెలియాలంటే దీని వెనుకున్న బ్యాక్ అండ్ స్టోరీ అయితే మనకి తెలియాలి. మార్వెల్ కామిక్స్ లో సెలెస్టియల్స్ అనే బీయింగ్స్ ఉంటారు. వీళ్ళు డిఫరెంట్ యూనివర్సెస్ లో లైఫ్ ఫార్మ్స్ ని క్రియేట్ చేస్తూ ఉంటారు. వన్స్ ఆ క్రియేట్ చేసిన లైఫ్ ఫార్మ్స్ వర్తి కాకపోతే ఆ ఎంటైర్ యూనివర్స్ ని డిస్ట్రాయ్ చేస్తారు. అలా ఈ సెలెస్టియల్స్ ప్రతి యూనివర్స్ తిరుగుతూ అన్వర్తి కాని లైఫ్ ఫార్మ్స్ ని డిస్ట్రాయ్ చేస్తుంటారు. అలా ఈ సెలెస్టియల్స్ యాస్గార్డ్ కి అయితే వస్తారు. ఇక్కడున్న లైఫ్ ఫార్మ్ కూడా అన్వర్తి అని తెలిసి యాస్గార్డ్ ని డిస్ట్రాయ్ చేయాలనుకుంటారు. ఎలా అయినా ఈ యాస్గార్డ్ ని కాపాడాలని ఓడిన్ అండ్ థోర్ సెలెస్టియల్స్ కి ఎగెనిస్ట్ గా ఫైట్ చేస్తారు. ఈ ఫైట్ లో ఓడిన్ తన డిస్ట్రాయర్ ఆర్మర్ తో ఫైట్ చేసిన సెలెస్టియల్స్ ని ఏం చేయలేకపోతారు. సెలెస్టియల్స్ తో జరిగిన వార్ లో ఓడిన్ లాస్ట్ వరకు ఫైట్ చేసి చనిపోతాడు. తన కళ్ళ ముందే వాళ్ళ ఫాదర్ అండ్ ఇంకా ఆస్గర్డ్ పీపుల్ చనిపోవడం చూసిన థార్ ఒక్కసారిగా కోపంతో ఒక పెద్ద స్వాడ్ తో ఒక సెలెస్టియల్ చెస్ట్ మీద పొడి చేస్తాడు. వెంటనే ఆ సెలెస్టియల్ ఆ స్వాడ్ ని తన చెస్ట్ లోంచి బయటికి తీసి మెల్ట్ చేసేస్తాడు. ఇంకేమీ చేయలేని థార్ అక్కడే కూర్చొని బాధపడుతుంటాడు. నెక్స్ట్ ఈ సెలెస్టియల్స్ మన ఎర్త్ ని డిస్ట్రాయ్ చేయడానికి వస్తారు. ఎర్త్ ని డిస్ట్రాయ్ చేయాలనుకున్న సెలెస్టియల్స్ ని గాడెస్ ఆఫ్ ఎర్త్ ఆపుతుంది. మీరు ఈ ఎర్త్ ని డిస్ట్రాయ్ చేయకుండా వదిలేస్తే ఎర్త్ నుంచి మీకు 7 ఛాంపియన్స్ ని బదులుగా ఇస్తానని గాడెస్ ఆఫ్ ఎర్త్ సెలెస్టియల్స్ తో అంటుంది. ఆ 7 ఛాంపియన్స్ ఎవరో కాదు, మన ఎటర్నల్స్ మూవీలో చూసిన మెయిన్ క్యారెక్టర్స్. సో ఈ విధంగా సెలెస్టియల్స్ అయితే భూమిని వదిలేసి వేరే ప్లానెట్ కి అయితే వెళ్ళిపోతారు. ఆస్గర్డ్ పీపుల్ ని ఇంకా వాళ్ళ ఫాదర్ ని కోల్పోయిన థార్ ఏం చేయాలో తెలియక గాడెస్ ఆఫ్ ఎర్త్ దగ్గరికి అయితే వస్తాడు. అప్పుడు గాడెస్ ఆఫ్ ఎర్త్ ఈ డిస్ట్రాయ్ చేసిన లైఫ్ ఫార్మ్స్ ని తిరిగి తీసుకురావాలంటే ఒక వే ఉంది. డిఫరెంట్ రియలమ్స్ లో ఉన్న గాడ్స్ డిఫరెంట్ మైథాలజీ గాడ్స్ నుంచి కొంత పవర్ ని అయితే తీసుకురావాలి. ఈ పవర్ తో ప్రతి ఒక్కరిని తిరిగి తీసుకురావచ్చు అని గాడెస్ ఆఫ్ ఎర్త్ థార్ తో చెప్తుంది. సో చెప్పినట్టుగానే థార్ ప్రతి రియలం కి ట్రావెల్ చేసి డిఫరెంట్ గాడ్స్ ని మీట్ అవుతాడు. ఈ ప్రాసెస్ లోనే గ్రీక్ ఒలింపియన్ గాడ్స్ అయిన జ్యూస్ ని థార్ మీట్ అవుతాడు. వెంటనే జ్యూస్ తన పవర్ ని థార్ కి ఇస్తాడు. అండ్ ఈజిప్షియన్ మైథాలజీ గాడ్స్ ని అండ్ ఇంకా చైనీస్ మైథాలజీ గాడ్స్ ని థార్ మీట్ అయ్యి తనకు కావాల్సిన పవర్ ని వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటాడు. చివరిగా థార్ హిందూ మైథాలజీ గాడ్స్ నుంచి పవర్ తీసుకోవడానికని నిర్వాణ అనే ప్లేస్ కి వస్తాడు. హిందూ గాడ్స్ ఉండే ప్లేస్ ని మార్వెల్ కామిక్స్ లో నిర్వాణ అని పిలుస్తారు. సో నిర్వాణకు వచ్చిన థార్ పవర్స్ కోసం విష్ణుని అడుగుతాడు. లార్డ్ విష్ణు వెంటనే ఇక్కడ ఏ డిసిజన్ అయినా త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు అండ్ మహేశ్వర అయితే తీసుకోవాలి. సో బ్రహ్మ అండ్ ఇంకా శివ పవర్స్ ఇవ్వడానికి ఒప్పుకుంటే విష్ణు కూడా పవర్స్ ఇస్తానని థార్కి చెప్తాడు. సో లార్డ్ శివ దగ్గరికి వెళ్ళిన థార్ పవర్స్ కోసం లార్డ్ శివని అడుగుతాడు. వెంటనే శివ అక్కడ ఉన్న ఎగ్జిస్టింగ్ లైఫ్ ఫామ్ ని సెలెస్టియల్స్ డిస్ట్రాయ్ చేశారంటే అక్కడ కొత్త లైఫ్ ఫామ్ క్రియేట్ అవుతుంది అని అర్థం. ఇప్పుడు మళ్ళీ వాళ్ళని తిరిగి తీసుకొస్తే కొత్త లైఫ్ ఫామ్ క్రియేట్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు అని శివ పవర్స్ ఇవ్వడానికి అయితే ఒప్పుకోడు. సో ఇక్కడ థార్కి అండ్ ఇంకా శివకి మధ్య ఫైట్ అయితే జరుగుతుంది. ఈ ఫైట్ లో శివ 1 హ్యాండెడ్ గా థార్ ని ఈజీగా డిఫీట్ చేస్తుంటాడు. థార్ ఎన్ని విధాలుగా అటాక్ చేసినా అక్కడ ఉన్న శివకి చిన్న ఇంపాక్ట్ కూడా కలగదు. ఈ నిర్వాణలో ఉన్నంతసేపు లార్డ్ శివని తను ఏం చేయలేడని తెలుసుకున్న థార్ శివని నిర్వాణ నుంచి బయటికి రప్పించి లార్డ్ శివని డిఫీట్ చేస్తాడు. లార్డ్ శివని థార్ పవర్స్ ఇవ్వకపోతే కాస్మిక్ రియలం బయటికి విసిరేస్తానని బెదిరిస్తాడు. వెంటనే లార్డ్ శివ థార్ కి కావాల్సిన పవర్ ఇవ్వడానికి డిసైడ్ అయ్యి తనకి కావాల్సిన పవర్ అయితే ఇచ్చేస్తాడు. ఇలా మార్వెల్ కామిక్స్ లో పబ్లిష్ చేసినందుకు మార్వెల్ కామిక్స్ కి విపరీతమైన హేట్ రేట్ అయితే రావడం స్టార్ట్ అయింది. హిందూ గాడ్స్ లోనే మోస్ట్ పవర్ఫుల్ గాడ్ అయిన లార్డ్ శివ ఒక చిన్న క్యారెక్టర్ అయిన గాడ్ ఆఫ్ థండర్ చేతిలో ఓడిపోయాడు అని రాసేసరికి ఇండియాలో ఉన్న హిందూస్ అండ్ ఇంకా చాలా మంది దీనికి ఎగెనిస్ట్ గా ప్రొటెస్ట్ అయితే చేశారు. సో దీనికి మార్వెల్ రెస్పాండ్ అవుతూ శివ అండ్ ఇంకా థార్ కి మధ్య జరిగిన ఫైట్ లో అక్కడ ఉన్నది శివ కాదు, లార్డ్ శివలా ట్రాన్స్ఫార్మ్ అయి ఉన్న ఇంద్ర అని మళ్ళీ దాన్ని రీరైట్ చేసి పబ్లిష్ చేశారు. ఈ విధంగా మార్వెల్ కామిక్స్ లో లార్డ్ శివకి అండ్ ఇంకా థార్ కి మధ్య వార్ అయితే జరిగింది. అండ్ ఈ ఫైట్ సీన్ మీద మీ ఒపీనియన్ ఏంటి కింద కామెంట్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్సో బెల్ నోటిఫికేషన్ ని ఆన్ లో పెట్టుకోండి.